హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నార్త్ వర్సెస్ సౌత్ కపుల్కి. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను ప్రాన్స్ బిర్యానీ చూపిస్తానండి. నాకు యాక్చువల్గా ఆర్డర్ వచ్చిందనమాట 10 మెంబర్స్కి చేయమని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే నేను ఆనియన్స్ వేసి పెట్టేసుకున్నానండి. సో మీరు చూడొచ్చు వీడియోలో కట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీన్ని మనం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి క్రిస్పీగా. సో దాని తర్వాత నేను ప్రాన్స్ వచ్చేసి ఇది 2 kgs అండి. యాక్చువల్గా ఈ నరాలు అంతా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అనమాట. నేను తీసుకున్నది ఇది టైగర్ ప్రాన్స్ అంటారు దీన్ని. సో పెద్ద ప్రాన్స్ అంటే బాగుంటుంది బిర్యానీకి మనకి. సో ఇది బాగా కడిగి అదంతా తీసేసి క్లీన్ చేసేసినాక నేను పసుపు ఉప్పుతోని క్లీన్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో అది మీరు క్లీన్ చేయకపోతే బాగుండదు సో బిర్యానీకి. సో అది క్లీన్ చేసేసి నేను రెడీగా అయితే పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత నేను ఆనియన్స్ వచ్చేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. క్రిస్పీగా ఉండాలి ఆనియన్స్ వచ్చేసి, చూడండి క్రిస్పీగా ఉండాలి. ఓకే, దాని తర్వాత నేను రైస్ తీసుకున్నాను సోక్ చేసుకోవడానికి. ఒక 2 kgsకి నేను వచ్చేసి రైస్ 1.5 kg తీసుకున్నానండి. రైస్ వచ్చేసి ఓకే బాస్మతి రైస్ ఇది 1.5 kg. ఒక 3-4 టైమ్స్ మనం బాగా కడిగి సోక్ చేయాలి. అట్లీస్ట్ ఒక ½ an hour బిఫోర్ సోక్ చేయాలి. ఓకే, మొత్తం ఆ స్టార్చ్ అంతా వెళ్ళిపోవాలండి. అది ఉంటే మళ్ళీ స్టిక్కీగా అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. అదన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ప్రాన్స్లో ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కలిపేస్తాను. ఓకే, ఇది అట్లీస్ట్ మీకు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. ఒక ½ teaspoon పసుపు, కారం కూడా వేసుకుంటున్నానండి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. ఓకే, దాని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే సరిపడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఎంత పడుతుందో. ఇందులో నేను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కలుపుతున్నాను కొంచెము. కొంచెం గరం మసాలా అండి, ఇది హోమ్ మేడ్ గరం మసాలా నేను చేసుకున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్. ఓకే, సో దాని తర్వాత నేను నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఓకే, సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి అండి. అది ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. దాని తర్వాత నేను కొంచెం కొత్తిమీర, పుదీనా, కర్డ్ కూడా యాడ్ చేయాలి. కర్డ్ కూడా తీసుకున్నాను, ఒక ½ కప్ వరకు కర్డ్. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసేయడానికి వదిలేసేయాలి. అట్లీస్ట్ మనం మ్యారినేషన్ వచ్చేసి ఒక 1 hour బిఫోర్ ఉంటే టేస్టీగా ఉంటుంది సో బిర్యానీ. సో దీంట్లోనే మళ్ళీ నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నాను ఇందులోనే. మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. సో దీన్ని అట్లీస్ట్ ఒక 1 hour అన్నా వదిలేసేయండి పక్కకి. సో అంతవరకు మనం రైస్ కుక్ చేసుకుందాము. నేను ఒక కుక్కర్ పెట్టేశాను కడాయి పైన, గ్యాస్ పైన. ఓకే, ఇందులో వాటర్, నేను పక్కకి రైస్ కూడా కుక్ చేస్తున్నాను. ఈ కుక్కర్లో వచ్చేసి మనము వాటర్ పోసుకోవాలి. ప్లస్ ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి. దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగము, షాజీరా, ఇంకా స్టార్ అనైజ్, అనాస పువ్వు, ఇదంతా యాడ్ చేసుకోవాలి మనము. ఓకే, ఇది వాటర్లోనే యాడ్ చేసేసేయాలి.
సో దీంట్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి, నిమ్మకాయ కూడా వేస్తున్నాను. యాక్చువల్గా నిమ్మకాయ నేను పిండేసి అది ఆ చెక్క కూడా దాంట్లోనే వేసేస్తాను అనమాట. మనము కుక్ అవుతున్న ఒక 5 minutesలో అది తీసేసేయాలి మర్చిపోకుండా. సాల్ట్ వేయాలి. ఈ వేయడం ఈ చెక్క వేయడం వల్ల ఏంటంటే అరోమా బాగా వస్తుంది అనమాట రైస్కి. సో దానివల్ల నేను వేస్తాను. ఓకే, సో దీంట్లో నేను డ్రై మేతి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసే ముందు డ్రై మేతి ప్లస్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఈ వాటర్లో ఇప్పుడు నేను రైస్ వేసేసి ఒక 80% వరకు కుక్ చేసుకుంటాను అండి. నాట్ 100%, 80% వరకే కుక్ చేసుకుంటాను. ఓకే, సో దాని పక్కకి నేను ఇంకోటి కడాయి కూడా పెట్టేసుకొని ఈ ప్రాన్స్ వచ్చేసి దాంట్లో ఫ్రై చేసుకుంటాను. నాకు పక్కనే రైస్ కుక్ అయిపోయిందండి. అది చూస్తూ ఉండాలి మనము, లేకపోతే మెత్తబడిపోతుంది రైస్. సో నాకు 80% వరకు అయితే కుక్ అయిపోయింది రైస్. సో దీన్ని నేను తీసుకొని ఈ ప్రాన్స్, కుక్ అయిన ప్రాన్స్లోనే నేను మీకు చూపిస్తున్నాను. లేయర్ వైజ్ మీరు వేసుకోవాలి. ఓకే, ఈ ప్రాన్స్ పైన నేను రైస్ వేస్తాను. ఓకే, సో దీనిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొంచెం తీసి పెట్టుకున్నానండి లాస్ట్లో వేయడానికి. సో అది వేసాను. ఓకే, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాక కొంచెం గరం మసాలా వేయాలి. ఈ గరం మసాలాలో మనకి ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి, ఇలాచీ పౌడర్. సో బాగుంటుంది స్మెల్. దాంట్లో మళ్ళీ గీ వేయాలి అండి. ఒక 3 to 4 tablespoon గీ వేస్తే చాలు. ఓకే, సో దాని తర్వాత నేను కలర్ కోసం అనేసి నేను ఏ కలర్ యూస్ చేయను. సో ఇది వచ్చేసి టర్మరిక్, మిల్క్లో మిక్స్ చేసిన టర్మరిక్ అండి నేను. ఓకే, సో దాన్ని నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. మళ్ళీ ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం నేను ఒక చిన్న కోల్ని తీసుకొని ఆల్రెడీ నేను అది ఇది మంట పైన కాల్చుకొని దాంట్లో పెట్టేసినాక దానిపైన గీ వేసాను అనమాట. ఒక 1 teaspoon గీ వేసేసినాక సో దాన్ని కవర్ చేసుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో ఉండి 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలా బాగా వచ్చిందండి. అసలు మీకు స్మెల్ తెలీదు, నాకైతే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో గైస్, ప్రాన్స్ బిర్యానీ చూసారు కదా. సో ఎలా మీరు కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్ బాక్స్లో. ఇంకోటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు కూడా ఇలాంటివి క్యాటరింగ్ వీడియోస్, ఐ మీన్ లైక్ క్యాటరింగ్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, కార్పొరేట్ లంచ్ బాక్స్ కానీ, పికిల్స్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్. సో ప్లీజ్ కాంటాక్ట్, స్క్రీన్ పైన ఇస్తాను నేను నంబర్. సో దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.